వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైం పిల్లలకి ఏదైనా స్నాక్గా ప్రిపేర్ చేయాలి అనుకుంటే అప్పటికప్పుడు నిమిషాల్లో ఈ స్నాక్ని ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారండి. ఒకటికి రెండు సార్లు అడిగి మరీ చేయించుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం కలోంజీ సీడ్స్ అలానే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ కలోంజీ సీడ్స్ లేకపోతే మీరు తెల్ల నువ్వులు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి 2 బంగాళదుంపల్ని ఈ విధంగా తురిమేసుకోవాలి. లేదు అనుకుంటే మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకున్నా పర్వాలేదండి. కాకపోతే ఎక్కడా కూడా ఏమీ చిన్న చిన్న ఉండలు లేకుండా ఇలా తురుముకోవాలి, లేదంటే స్మాష్ చేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి, కొంచెం అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలానే మంచి కలర్ కోసం పసుపు, కొంచెం కారం, అలానే కొంచెం సాల్టు, అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టుగా కొంచెం వేసుకోండి. ఒకవేళ వద్దు అనుకుంటే కారాన్ని స్కిప్ చేసేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసిపోవాలండి. ఇలాగ స్పూన్తో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఫైనల్గా నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకోవాలి. దీన్ని అయితే స్కిప్ చేయకండి. నిమ్మరసం పిండుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి ఈ పిండి నానింది కదండి. ఇప్పుడు దీంట్లోంచి 2 పార్ట్స్లా డివైడ్ చేసుకొని మనం కాస్త పొడి పిండిని వేసుకుంటూ రెగ్యులర్గా ఎలా చపాతీని చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ కాస్త మందంగా చేసుకోవాలండి. మరీ పలుచగా చేసుకుంటే మనకి అంత సరిగ్గా రాదు. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ ప్రిపేర్ చేసేసుకొని ముందుగా మనం ఆలు స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే సగానికి ఎక్కువగా అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా స్పాచులర్తో మొత్తం అంతా ఈ చపాతీ అంతటికి కూడా పట్టించేసుకోవాలండి. ఇలా స్పాచులర్తో అయితే ఈజీగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా పట్టించేసిన తర్వాత నేనైతే ఇక్కడ పిజ్జా కట్టర్తో కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే చాక్ ఉంటుంది కదండి, చాక్తో కూడా ఇలాగా మీరు కట్ చేసేసుకోవాలి నిలువుగాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేస్తే పిల్లలు రెగ్యులర్గా ఈ స్నాక్ చేయమని అయితే అడుగుతారు. ఇక బయట నుంచి స్నాక్స్ కొని తెచ్చే పనే ఉండదు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఈ చివరి నుంచి మనం ఇలా రోల్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా రోల్ చేసుకుంటూ వచ్చి దీన్ని మనం ఇలాగ చేత్తో ఒత్తుకోవాలండి. ఒత్తుకునేటప్పుడు కాస్త వాటర్ని అయితే చేతికి అప్లై చేసుకొని ఈ చివర ఊడిపోకుండా వాటర్తో అంటించేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి, ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న కప్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా, లేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ కానీ వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇది కేవలం మనం బంగాళదుంప స్టఫింగ్ ఏదైతే పెట్టామో అది బయటకు రాకుండా మాత్రమే వాడుతున్నామండి. ఒకవేళ మీకు మైదా కానీ ఇలా లేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ కానీ ఇష్టం లేదు అనుకుంటే ఎగ్ని బీట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అప్పుడు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. ఎగ్ తినని వాళ్ళు ఇలా మైదా కానీ కార్న్ఫ్లోర్తో కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని డిప్ చేసుకుంటూ మనం ఆయిల్లో వేసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మిక్స్ కానీ లేదు అంటే మైదా మిక్స్ కానీ మనకి చాలా పల్చగా ఉండాలండి. లావుగా ఉంటే మళ్ళీ కోటింగ్ వచ్చేస్తుంది. మనకి కేవలం కర్రీ బయటికి రాకుండా ఉండటం, క్రిస్పీగా ఉండటం కోసం మాత్రమే మనం దానిని వాడుతున్నాము. ఇక్కడ ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకుంటున్నాను. చూడండి, రెడ్గా ఎంత బాగున్నాయో. ఇలా 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను. దీనికి ఇంకా ఏమీ నంచుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా అలా తినేయొచ్చు. ఒకవేళ పిల్లలు కావాలి అనుకుంటే టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఆలు స్టఫింగ్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా మనం ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి అప్పటికప్పుడు చేసుకునే ఈ ఇన్‌స్టెంట్ స్నాక్ రెసిపీ మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.